ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా జ్యేష్ఠ మాసం, ఆంగ్ల మాసం ప్రకారంగా జూన్ నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస ఫలితాల్లో భాగంగా మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది ప్రస్తుత తరుణంలో అంటే, బృహస్పతి వచ్చి 2వ స్థానంలో చాలా యోగదాయకమైనటువంటి ఫలములను అందించబోతున్నాడు. శనైశ్చరుడు లాభస్థానంలో ఉన్నాడు ఈ మాసం. రాహువు 12వ స్థానంలో అంటే మీనంలో ఉన్నాడు. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఎదురు కావచ్చు. కేతువు కన్యలో ఉన్నాడు అంటే 6వ స్థానంలో ఉన్నాడు మేషరాశికి. కాబట్టి కేతువు 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంత యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలైతే ఈ జూన్ నెలలో తప్పకుండా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరిహారాల విషయాన్ని, గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధంగా ఈ మాసమంతా గడపాలి మొదలైనటువంటి విషయాలను ఇప్పుడు పూర్తిగా చర్చించుకుందాము. ఈ జూన్ నెల మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా గురువు, శుక్రుడు, శని, కేతువు 4 గ్రహాలైతే శుభదాయకమైనటువంటి ఫలితాలను మేషరాశి వారికి అందించబోతున్నాయి. అలాగే జూన్ 14వ తేదీ వరకు మాత్రం బుధుడు కొంత శుభంగా ఉన్నాడు, కుజుడు అర్ధశుభుడు. అలాగే జూన్ నెల 14వ తేదీ వరకు రవి అర్ధశుభుడు. జూన్ నెల 14 తర్వాత రవి శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి రవి కర్కాటకంలో అడుగుపెట్టినప్పుడు కొంత అనుకూలత పెరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఇక మేషరాశి వారికి ఈ మాసం ఎట్లా ఉండబోతున్నాయి ఫలితాలు అన్న దాన్ని విశ్లేషణ చేస్తే కనుక కొంత శ్రమాధిక్యత ఈ మాసంలో ఉండవచ్చు. అయితే ఆర్థిక పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ధనలాభం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. మంచి ఆరోగ్య విషయంలో కూడా మొదటి 2 వారాల కంటే కూడా చివరి 2 వారాలు అంటే జూన్ నెల 15వ తేదీ నుంచి జూన్ నెల 30వ తేదీ పర్యంతం కూడా మంచి ఆరోగ్యం అనేటువంటిది మేషరాశి వారికి ఉంటుంది. సుఖ సంతోషాలు, కుటుంబ సౌఖ్యము, అన్ని శుభ కార్య పరంపరలు ఈ మాసంలో మిమ్మల్ని పలకరించబోతున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. అనూహ్యమైనటువంటి రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆదాయం మరింతగా దక్కుతుంది. దూరమైనటువంటి బంధువులు తిరిగి దగ్గరకు చేరుతారు. విచిత్రమైనటువంటి సంఘటనలు కొన్ని మీ జీవితంలో జరగవచ్చు.
కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుంటారు. కొంత విలాసవంతమైనటువంటి జీవనం కొంత కోరుకుంటారు మేషరాశి యువత. ముఖ్యంగా ఆ విలాసవంతమైనటువంటి జీవనానికి తగినటువంటి ఏర్పాట్లకు మాత్రం కొంత శ్రమపడవలసి వస్తుంది. ఈ విషయంలోనే కొంత తల్లిదండ్రులతో ఇంట్లో వాగ్యుద్ధం అనేటువంటిది కూడా జరగవచ్చు. అయితే ఉద్యోగంలో కూడా ఈ నెల 10 నుంచి 14వ తేదీ లోపల మీ కీలక విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయానికి చాలా ప్రశంసలు అనేటువంటివి లభిస్తాయి. జూన్ నెల 20 తర్వాత వచ్చేటువంటి ఒక శుభవార్త మేషరాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగింపచేస్తుంది. చిన్నపాటి సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే మందగించవచ్చు. పెద్దలతో మీ అనుబంధాలను భగ్నం చేయడానికి ప్రత్యర్థులు కూడా మీ చుట్టూ బలంగానే ఉంటారు. కాబట్టి పోటీలు, వివాదాలు, ఈ కంపారిజన్స్ అంటే వారితో వీరికి పోలిక, నేను అలా ఉండాలి, వీరు ఇలా ఉండాలి, ఇటువంటి పోలికలతో జీవితాలను పాడు చేసుకోకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించవచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములకు సైతం కూడా కొంత అభిప్రాయ భేదాలు ఇతర వ్యక్తుల వల్ల కొంత తలెత్తేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత జాగ్రత్త పడండి. అలాగే చిన్నపాటి సమస్యలు అప్పుడప్పుడు మీకు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఇంకా మీకు షేర్ల మార్కెటింగ్లో, పెట్టుబడిలో కొంత అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలకు నైపుణ్యతతో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు విజయాలు తథ్యంగా ఉంటాయి. సాంకేతిక రంగంలో పనిచేస్తున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులకు ఖచ్చితంగా విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రభుత్వ సంబంధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను కూడా తేలిగ్గా తీసుకోకుండా కొంత కష్టపడి చదివితే కనుక మేషరాశి వారికి చాలా అనుకూలత ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించవచ్చు. దానికి తగినటువంటి శ్రమ మీరు చెయ్యకపోతే ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానమైనటువంటి అంశం ఇంకొకటి కూడా నేను చెబుతాను. అవివాహిత స్త్రీ పురుషులకు కొంత శుక్రుడి యొక్క బలం అనేటువంటిది ఈ మాసం అనేటువంటిది మీకు ఉంది. కాబట్టి శుక్రుడి బలంతో పెళ్ళిళ్ళు కుదరవచ్చు. ప్రయత్నాలు చేయండి. అప్రయత్నంగా ఇంట్లో కూర్చోవడం కంటే కూడా కారణం ఏమిటి అంటే ఇప్పుడు మిథునంలో ఉన్నటువంటి శుక్రుడు ముఖ్యంగా మీకు బలమైనటువంటి యోగాలను కూడా ఇవ్వవచ్చు. కాబట్టి కొన్ని విషయాలు గోప్యంగా ఉంచుకోండి. ఎవ్వరికీ కూడా ప్రదర్శించకండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజనానంతర ప్రయాణాలు పెట్టుకోండి. కొంత రాత్రి సమయాన్న చక్కగా దైవ ప్రార్థనతో నిద్రపోండి. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ జూన్ నెలలో మంచి శుభాలు కలగాలి అంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయం, అలాగే రవి సంబంధమైనటువంటి ధ్యానము, సూర్యాష్టక స్తోత్రపారాయణము, అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమం పాటించండి 4 వారాలు కూడా. అది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మంగళ చండికా స్తోత్రపారాయణం చేయండి. ముఖ్యంగా ఈ 4 ఆదివారాలు శాకాహార నియమాన్ని పాటించి కొంత హనుమాన్ చాలీసా పారాయణం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అనుకూలతను పొందుతారు, ప్రతికూలతను అధిగమిస్తారు. కాబట్టి మేషరాశి వారు ఈ మాసంలో ఏదైనా ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకొని రావటం కూడా మీకు గొప్ప యోగాలను ఇవ్వవచ్చు. ఇవి ఈ మాసంలో మీకు వచ్చేటువంటి ఫలితాలు, పరిహారాలు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి జూన్ నెల దైవారాధన అధికంగా చేయండి. ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మిన వారికి అన్నీ మంచే జరుగుతాయండి. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా మేషరాశి వారు నన్ను సంప్రదించాలి, జాతకం చెప్పించుకోవాలనుకుంటే
కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. ఖచ్చితంగా మా ఛానల్కు ఒక లైక్, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి కార్యక్రమాలు ఏవైనా చెయ్యాలి, ఇట్లా చేస్తే బాగుండు అనిపించే వాళ్ళు కామెంట్ బాక్స్లో కూడా పెడితే మంచిది. ఇంకా ఎక్కువ ప్రవచనాలకు వెళ్దాము అనుకుంటున్నాము, దానికి మీ అభిప్రాయాలు కూడా అవసరం. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మేషరాశి వారికి అంతా బాగుండాలి అని కోరుకుంటూ మళ్ళా వచ్చే మాసం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.